వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సంవత్సరంలో 3 రోజులు నిజ రూపంలో దర్శించుకునే అంటే మనకి దర్శనాన్ని కలిగించే దైవం ఎవరో తెలుసా అండి మీకు? తెలియకపోతే కనుక ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొంతరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఈ సంవత్సరం పాటు స్వామివారు కవచయుక్తంగా ఉంటారు. కానీ సంవత్సరంలో 3 రోజులు మాత్రం స్వామివారు నిజ రూపంలో దర్శనమిస్తారు. వారు ఎవరో కాదండి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవమూర్తులు ఎవరైతే ఉన్నారో వారండి. వారు సంవత్సరంలో 3 రోజులు మాత్రమే నిజ రూపంలో మనకు దర్శనాన్ని ఇస్తారు. మలయప్ప స్వామి, స్వామివారి పేరు మలయప్ప స్వామి. ప్రతిరోజు కూడా కవచలో యుక్తంగా ఉంటాడు స్వామి. ఒకరోజు మాత్రమే స్వామివారు ఈ 3 రోజులు మాత్రం కవచాలన్నీ కూడా తీసి అభిషేకం చేయడానికి బాగుంటుంది, అటు బాగా చేస్తారు. అయితే ఇక్కడ నేను పక్కన కొన్ని ఫోటోలు యాడ్ చేస్తూ ఉంటాను. ఫోటోలు చూస్తూ మీరు నేను చెప్పేది వినవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ ఈ అభిషేకం అనేది జ్యేష్ఠ మాసంలో చేస్తారు. అంటే ఇప్పుడు జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజుకి ముగిసేలాగా ఈ కార్యక్రమాలు అయితే నిర్వర్తించడం జరుగుతుంది తిరుమలలో. ఇది ఎందుకు చేస్తారు అంటే కనుక ఈ మూర్తులు ఇప్పుడు కాదు, 1990 కన్నా ముందు ఎప్పటి నుండో 200 సంవత్సరాల నుండి కూడా ఆ విగ్రహాలు అలానే ఉన్నాయండి. మనం నిత్యము అభిషేకము, స్వామివారికి నిత్య అభిషేకాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు కదండి. చేస్తుంటే అంటే ఏదైనా ఇత్తడి అంటే కనుక కరిగిపోయే, అంటే పంచలోహాలు కాబట్టి కరిగిపోయే తత్వం ఉంటుంది. కరిగిపోతున్నాయి అంటే కొంచెం ఎంతైనా అభిషేకం చేస్తుంటే మన ద్రవ్యాలకి కొంచెం అరుగుదల వస్తుంది. అరుగుదల వస్తుందని చెప్పి 1900లోనో ఇప్పుడు స్వామివారికి ఈ కవచాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పండితులందరూ కూర్చుని, ఆగమ సలహాదారులందరూ కూర్చుని ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వామివారి బింబ రక్షణ కోసం, ఆ స్వామివారి రక్షణ కోసం. ఇది మన తరంతో ఆగిపోకూడదు, విగ్రహాలు తరతరాలకు ఇవి చెక్కు చెదరకుండా ఉండాలని చెప్పి వారు ఆ రోజు స్వామివారికి కవచాలు ఏర్పాటు చేశారు. అది ఈ జ్యేష్ఠ మాసంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రోజైతే స్వామివారికి ఈ కవచాలు అలంకరించారు అది పౌర్ణమి, జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజు స్వామివారికి కవచాలంకరణ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిత్యము కవచంలోనే స్వామివారు దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. కానీ మీరు అభిషేకాలు, బ్రహ్మోత్సవాలు కానీ, స్నాపన తిరుమంజనాలు కానీ చూసినప్పుడు, వసంతోత్సవాలు కానీ ఇవన్నీ అభిషేకాలు ఏమైనా జరిగినప్పుడు స్వామివారిని మీరు చూసే ఉంటారు. స్వామివారికి బంగారు కవచం ఉంటూ ఉంటుంది. ఆ బంగారు కవచం మీద చేస్తూ ఉంటారు. కానీ సంవత్సరంలో జరిగే అభిషేకాలకి ఎప్పుడు కూడా స్వామివారి పాలు కానీ, పెరుగు కానీ, తేనె కానీ, కొబ్బరి నీళ్లు కానీ పోయరు. అంటే కేవలం స్వామివారి యొక్క శ్రీచరణాలకు మాత్రమే అభిషేకం జరుగుతుంది. కానీ ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ 3 రోజులు మాత్రం స్వామివారికి అభ్యంగన స్నానం అంటారు. అంటే స్వామివారికి తల మీద నుండి పాలు పోస్తూ మొత్తం తడుపుతూ చేసే అభిషేకం సంవత్సరంలో 3 రోజులు అలా అందుకుంటారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా స్వామివారు మొదటి రోజు ముత్యపు కవచంతో కూడిన అలంకారం చేసుకుని స్వామి దర్శనాన్ని ఇస్తారు. ఫస్ట్ రోజు మర్చిపోయాను, స్వామివారికి ఫస్ట్ రోజు ఏమిటంటే వజ్ర కవచాన్ని అలంకరిస్తారు. తర్వాత రోజు స్వామివారికి ముత్యాల కవచం అలంకరిస్తారు. మూడో రోజు యథావిధిగా మన బంగారు కవచాలను చేస్తారు. అలాగే ఈ కవచాలని ఎందుకు మారుస్తున్నారు అంటే కనుక ఇక్కడ ఏంటంటే ఈ 3 రోజుల పాటు జరిగే ఫస్ట్ రోజు ఈ స్వామివారి నుండి ఆ కవచాన్ని తీస్తారు కదండి. ఆ కవచాన్ని తీసుకువెళ్ళి మెరుగు పెట్టిస్తారు. సంవత్సరంలో 3 రోజులు ఈ కార్యక్రమంలో 2 రోజులు మెరుగు పెట్టిస్తారు. మళ్ళీ 3వ రోజు స్వామివారికి ఆగమోత్సవంగా ఆ కవచాలని కూడా మళ్ళీ శుద్ధి చేసి వాటిని అన్ని బంగారం పెట్టేసేసి ఆ తర్వాత మళ్ళీ స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. ఈ విధంగా జ్యేష్ఠ మాసంలో ఈ 3 రోజుల పాటు స్వామివారికి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి తిరుమలలో. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ 3 రోజులు స్వామివారు నిజ రూపంలో దర్శనాన్ని ఇస్తారు. మీరు ఎవరైనా సరే చూడాలనుకుంటే స్వామివారిని ఉదయం 9 గంటల నుండి 12 గంటల లోపు స్వామివారికి లైవ్ అయితే వస్తుంది జ్యేష్ఠాభిషేకం. అభిషేకము కన్నుల పండుగగా ఉంటుంది, తప్పకుండా చూడండి. ఎందుకంటే సంవత్సరంలో 3 రోజులు మాత్రమే స్వామివారి నిజ రూపంలో మనకి దర్శనం ఇచ్చే ఏకైక సేవ ఈ సేవ.
ఈ కవచాలు అప్పటి నుండి కూడా ఉంటాయి. ఎప్పుడు కూడా నిత్యము చేసే అభిషేకాల్లో, ఎప్పుడన్నా మధ్యలో చేసే అభిషేకాల్లో స్వామివారి యొక్క చరణాలకి అభిషేకం చేస్తారు. అంతేగాని మూలమూర్తి ఆ స్వామివారికి పైనుండి మాత్రం ఎప్పుడు అభిషేకం చేయరు. అయితే కొన్ని సేవలు అయితే నిలిపివేశారు. అప్పట్లోకి వసంతోత్సవం పేరట వసంతోత్సవాలు అయితే చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఆ సేవనైతే రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే స్వామివారి బింబాన్ని కొన్నాళ్ళ పాటు రక్షించాలని చెప్పి కవచాలు ఉన్నా కానీ ఎంతైనా లోపల నీళ్లు వెళ్తాయి కాబట్టి కవచాలకు అభిషేకం అనేది తీసేశారు. ముఖ్యమైన పర్వదినాల్లో మాత్రమే ప్రస్తుతానికైతే అభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే 2 రోజులు కలిపి 3 రోజులతో ఈ జ్యేష్ఠ అభిషేకాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ అభిషేకంలో ప్రత్యక్షంగా పాల్గొనే వారికి టికెట్స్ ఉంటాయి. 3 నెలల ముందే బుక్ చేసుకోవాలి. లేదంటే కనుక టీవీలో చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. స్వామివారిని దగ్గరగా చూపిస్తారు కదండి టీవీలో. ప్రతి ఒక్కరు కూడా టీవీ మాధ్యమం ద్వారాగా స్వామివారిని దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పక్కన కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తూ ఉంటాను, అభిషేకం ఫొటోస్. అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.